ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. అకాడమిక్ క్యాలెండర్లో ఆప్షనల్గా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా దీనిని 5 గంటల వరకు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలానికి 2 స్కూళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. స్కూళ్లలో ఉదయం మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ల సమయం 5 నిమిషాలు చొప్పున, భోజన విరామం 15 నిమిషాలు పెంచింది. ఉదయం మొదటి పీరియడ్ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. అంతేకాదు ఆ తర్వాత 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచారు. అంతేకాదు మధ్యాహ్నం మొదటి పీరియడ్ను మార్చకుండా ఆ తర్వాత 3 పీరియడ్లు 45 నిమిషాలకు పెంచారు. ఆ మార్పులతో రోజులో స్కూల్ సమయం గంట పెరుగునున్నది. నవంబర్ 25 నుంచి 30 వరకు ఎంపిక చేసిన స్కూళ్లలో ఈ విధానంలో పాఠశాలలు నడుపుతారు. కేవలం సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని, మిగతా వెయిటేజీలో మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం తర్వాత ఈ నెల 30న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కి అభిప్రాయాలు నివేదించాలని ఆదేశాల్లో తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో అమలు చేయనున్నారు. స్కూళ్ల కొత్త పనివేళ్లపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత పనివేళ్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల పనివేళ్లలు మార్పు నిర్ణయంపై పునరాలోచించాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు. 5 కిలోమీటర్ పరిధి నుంచి విద్యార్థులు వస్తున్నందుకు సాయంత్రం 5 వరకు బడిలో ఉంటే ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు చెబుతున్నారు. వాతావరణం, ఇంటి సమస్యల దృష్ట్యా పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.